వేసవిలో నదులు వెలవెలబోతున్న తరుణంలో ఓ నీటి మడుగు రైతులకు ఆసరాగా నిలుస్తోంది. సాగునీటిని అందిస్తూ అన్నదాతలను ఆదుకుంటోంది. కృష్ణానదిలో జలాలు తగ్గి ఎండుతున్న పంటలకు పచ్చదనాన్ని అందిస్తోంది. కృష్ణమ్మ హొయలొలుకుతూ ప్రవహించే చూడచక్కని ప్రాంతం నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని ఈ ప్రాంతం చుట్టూ ఎప్పుడూ పచ్చని పంటలు దర్శనమిస్తాయి. వేసవి వచ్చిందంటే చాలు కృష్ణ దాదాపు ఇది 250 అడుగుల లోతుకుంది. ఇది దోణెం ఉండవల్లనే ఇక్కడ రైతులు 350 ఎకరాలు దోణెం వల్లనే బతుండ్రు. ఇదే దోణెంగా లేకుంటే 350 ఎకరాలు ఈరోజు మొత్తం ఇది అయిపోయేవి, వాటర్ లేక ఎండిపోయేటివి. మా గ్రామస్తులు చెప్పిన ప్రకారం అయితేనేమి ఇది మినిమం 150-200 మీటర్ల లోతు ఉంటుందని చెప్తున్నారు. ఇట్లా అయినందుకు పర్యాటకులు కూడా చాలా మంది ఇక్కడికి వచ్చి చూసిపోతున్నారు. చూడడానికి వచ్చిన వాళ్ళకు ఏదైనా ప్రమాదం జరగవచ్చు. గవర్నమెంట్ దీనికి చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. గుడెబలూరు గ్రామం నుంచి వచ్చినాం ఇక్కడ చూడడానికి. చాలా పెద్దలు చెప్తున్నారు 7 ఊర్ల మంచం నూలు కిడిచినా కూడా ఇక్కడ ఇన్న తలం చూడలేదు అంటున్నారు. ఇక్కడ పెద్దలు చాలా తేరు ఇక్కడ వచ్చింది ఎక్కడో ఏదో అని చెప్తున్నారు. మా మంటాంగి విన్నాము. మా తాత ముత్తాతల కాడ నుంచి కూడా చూసిలేము ఇంతది. మేము బుట్టి 50-55 ఏళ్ళు అవుతుంది. ఈ డోణెము ఎట్లా అనేది మనకి తెలియదు. ఈ కాలంకి తేలింది అది. ఇప్పుడు దీని కింద ఒక 300-400 ఎకరాలు నాట్లు వేసినారు. ఏం సార్, దయచేసి మనకి డోణెంకి నీళ్ళు వదిలేట్లాగా చేయాలి. సుమారు 400 ఎకరాలకు సాగునీరందిస్తున్న నీటి మడుగు వేసవిలోనూ అండగా ఉండే అవకాశం ఉండడంతో రైతులు సంబరపడుతున్నారు. మండు వేసవిలోనూ సుమారు 150 అడుగుల లోతులో నీరు అందుబాటులో ఉండడంతో తమ పంటలకు ఢోకా లేదంటున్నారు. దాదాపు ఒక 150 పైగా మోటార్లు ఇక్కడ నడుస్తున్నాయి. ఇంత లోతులో వాటర్ పోవడం చూడలేదు. కృష్ణానదిలో నీరు లేకపోవడం వల్లనే ఈ డోణెం ఇంతకనం తేలింది. 200-300 వరకు పంట పండిస్తుందంటే ఈ డోణెం చాలా మేలు కలిగిస్తుంది ఇంత రైతులకు. కాకపోతే ఆలీలు అంటాం ఏంటంటే 150 ఫీట్లు ఉంది, 200 ఫీట్లు ఉందని చెప్తున్నారు. ఖచ్చితంగా ఇంతే లోతుందని ఎవరికి కన్ఫామ్గా తెలియదు. కృష్ణానది కూడా ఇంతలా ఎప్పుడు ఎండిపోలేదు. కృష్ణానదిలో వాటర్ లేవు. కృష్ణానది మీద బతికే వాళ్ళు రైతులు చాలా మంది ఉన్నారు. కొన్ని వేల ఎకరాలు ఉన్నాయి. కొంచెం గవర్నమెంట్ పట్టించుకుని దీని లోతు ఎంత ఉందో ఏంటో అని చెప్తే ఆలీలు అంటాం తప్ప జనం ఎవరికి తెలియదు. ఒక పూర్వకాలం పెద్దలు అనేవారంట ఇక్కడ ఈ దోణి ఉన్నది, దీంట్లో గుడి ఉంది, ఇక్కడ నుంచి శ్రీశైలం దారి ఉంది అని అన్నారంట. కానీ కన్ఫామ్గా ఎవరికి ఏముంది ఏంటి అనేది ఎవరికి కన్ఫామ్గా తెలియదు. ఈ పంట ఊడ్చిన కాడి నుంచి ఒకసారి వచ్చింది అంతే నది. అప్పటి నుంచి రాకపోయినా ఇదే దోను అంతమందిని బతికిస్తానే ఉన్నది. 300 ఏళ్ల కానీ చరిత్ర కూడా ముడుమల్లా తెలియలేదు ఎవరికి డోణెం తేలిందని. ఇంతవరకు దాత్రుడు కూడా చూడలేదని. ఈ కాలంలో ఈ మోటార్ల గురించి కూడా చేనులు వలసలు పోతుండవు అన్నీ. మా గ్రామంలో ఇంతవరకు నీళ్ళు ఎప్పుడు కరువు లేదు. ఈ పుట్టిన కాని చరిత్రలో మేము ఇంత వయసు అయినా కూడా మాకు నీళ్ళు ఇప్పుడు కనిపిస్తుండే. ఏంటి కృష్ణానది నీళ్ళు ఎట్లా అయినాయి లోపల ఏమున్నా అనేది మాకు చరిత్ర తెలియలేదు. ఇప్పుడు అవి ఉండా అని కూడా జనాలు మొత్తం వచ్చి చూసి చాలా మంది వచ్చిపోతున్నారు ఇక్కడ. మీరు ఒకసారి గవర్నమెంట్కి వెళ్ళి ఏదన్నా ఉంటే వచ్చి మా సైడ్ వచ్చి చూసుకొని లోతు ఎంత అనేది మాకు బయటికి చూడాలనుకుంటే వచ్చి చూడండి. మీకు ఏమి ఈ చర్య ఎప్పుడైనా ఒకసారి తీసుకొని మాకు నీళ్ళు లేనట్ట కరువు లేనట్ట పెట్టండి. నీటి మడుగు లోతు తెలుసుకుని ప్రభుత్వం రక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.